హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి చిట్కా తెలుసుకుందామండి. అది ఏంటంటే మామూలుగా చాలామందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది కదా. అలాగే నాకు కూడా చాలా ప్రాబ్లం ఉండేది. భోజనం చేస్తున్నప్పుడు కూడా ఇదంతా కొంచెం కారం తగలగానే ఇదంతా మంట పుట్టినట్టు ఉండేది. ఆ తర్వాత భోజనం చేసినాక ఒక గంటన్నరకి యాసిడ్స్ అన్నీ పైకి తన్నినట్టుండి మంట భరించలేనంత మంట వచ్చేది. అప్పుడు మంచినీళ్ళు తాగితే కొంచెం నెమ్మదించేది అనమాట. అయితే దీనికి ఒక చిట్కా తెలిసిందండి. ఒక డాక్టర్ గారు చెప్పారు. అది ఫాలో అవుతుంటే నాకు అప్పటి నుంచి ఎసిడిటీ ప్రాబ్లం లేదు, ఈ మంట రావడం కూడా తగ్గిపోయిందనమాట. అది మీతో షేర్ చేసుకుందామని ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. అది ఏంటి అంటే, మనం మంచినీళ్ళు మామూలుగా తాగేస్తూ ఉంటాం కదా. అలా భోజనం చేసినప్పుడు తాగడం బాగా అలవాటు. భోజనం చేసినాక ఒక గ్లాసు, భోజనం మధ్యలో ఒక గ్లాసు అలా తాగేస్తుంటాం. కానీ మనం భోజనం చేస్తాము అనగా ఒక 5 నిమిషాల ముందు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగేసి భోజనం చేస్తుండగా మరీ గొంతు పట్టినట్టుగా ఉంటే ఒక గుటక 2 గుటకలు మంచినీళ్ళు తాగి ఇంకా భోంచేసినాక మంచినీళ్ళు తాగకూడదండి. ఒక గంటన్నర అయిన తర్వాత మనం చక్కగా ఒక గ్లాసు 2 గ్లాసులు మంచినీళ్ళు తాగుతుంటే అసలు ఎటువంటి మంట ఉండట్లేదు, డైజెషన్ బాగుంది, ఎసిడిటీ ప్రాబ్లం తగ్గిపోయింది. ఏం మందులు వాడిన అవసరం లేదనమాట. దీనికి మనకు తెలియక ఆ డైజన్ అని అదని ఇదని వేసుకుంటాం కదా. అలా వాడకుండా ఇలా మంచి చిట్కా, ఇది డాక్టర్ గారు చెప్పిన చిట్కానేనండి. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. మీకు ఎలా ఉందో నాకు ఒకసారి మీ ఇది కూడా షేర్ చేయండి. ఓకే అండి, మరి ఉంటాను.